హలో యూట్యూబ్ యూజర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు నెల్లూరు సాయి కృష్ణ తెలుగు టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, లాస్ట్ టైం మీకు హానర్ వాచ్ ఈఎస్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ గురించి నేను మీకు ప్రాపర్ గా చెప్పాను. ఒకవేళ కానీ మీరు ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్ వస్తాయి, దాన్ని టచ్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు ఆ వీడియో ప్లే అవుతుంది. ఫస్ట్ టైం ఒక టెక్ న్యూస్ అనేది స్టార్ట్ చేశాను. సో ఈ టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1 కి మీకు స్వాగతం. మీరు ప్రీవియస్ గా నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్ లో, నాకు మంచి సపోర్ట్ కూడా వస్తుంది, వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. సో ఇలాగే టెక్ న్యూస్ కూడా మీరు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ కానీ మీకు ఈ వీడియోస్ కానీ నచ్చాయి అనుకుంటే డైరెక్ట్ గా మీరు మీ వాట్సాప్ గ్రూప్స్ లో, లైక్ మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం ఆ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1 కి. లెట్స్ గో. టెక్ న్యూస్ లో ఫస్ట్ న్యూస్ వచ్చి, స్టూడెంట్స్ కి సపోర్ట్ గా ఉండడానికి లెనోవో వాళ్ళు కొత్త క్రోమ్ బుక్స్ అండ్ విండోస్ ల్యాప్టాప్స్ ని లాంచ్ చేశారు. బుక్ లో వీటి మోడల్స్ వచ్చి లెనోవో 14E జనరేషన్ 2, 100E జనరేషన్ 3, 300E జనరేషన్ 3 అండ్ 500E జనరేషన్ 3. సో ఈ క్రోమ్ బుక్స్ ని లాంచ్ చేశారు. సో ఇవి మనకి మేలో అవైలబిలిటీలో వస్తాయి. వాళ్ళు ఇంటర్నేషనల్ గా అవైలబిలిటీ ఇంకా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు, ఇంటర్నేషనల్ పరంగా ఉంటాయి లేదనేది. సో మనకి అమెరికన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే లెనోవో 14E జనరేషన్ 2 వచ్చి దీని ప్రైస్ వచ్చి మనకి $334 ఉంటాయి. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారంగా చూసుకుంటే వీటి ప్రైస్ వచ్చి రఫ్లీ 24,300 అనమాట. అదే మనకి 100E జనరేషన్ 3 అయితే మనకి 21,800 అండ్ 300E జనరేషన్ 3 అయితే మనకి 26,000 ప్రైస్, 26,000 రఫ్లీ ఉంటుంది. సో అండ్ 500E జనరేషన్ 3 లో వచ్చి మనకి వీళ్ళు 31,200 ప్రైస్ కి వీళ్ళు తీసుకోవచ్చు. సో దీంట్లో వాళ్ళు లైక్ క్రోమ్ ఓఎస్ యూజ్ చేస్తున్నారు అండ్ AMD ప్రాసెస్ అనేది యూజ్ చేస్తున్నారు. సో ఈ క్రోమ్ బుక్స్ అనేవి మనకి టోటల్ గా 10 అవర్స్ బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది. సో వీళ్ళు దాంట్లో Wi-Fi 6 అండ్ USB 3.1 పోర్ట్స్ అనేది యూజ్ చేశారనమాట. చూద్దాం, ఇది మనకి మేల్ అవైలబిలిటీలో వస్తాయి. సో మనకి ఇండియాలో లాంచ్ చేస్తారో తెలియదు, కానీ సో వరల్డ్ వైడ్ గా ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ చదువుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ లెనోవో క్రోమ్ బుక్స్ అనేవి చాలా బెనిఫిట్ గా ఉంటాయి. నెక్స్ట్ న్యూస్ నుంచి షామీ వాళ్ళు Mi 11 సిరీస్ ని చైనాలో లాంచ్ చేస్తున్నారు ఈ మార్చ్ 29న. సో దీంట్లో టోటల్ గా 3 వేరియంట్స్ ఉంటాయి: Mi 11 లైట్, Mi 11 Pro, Mi 11 అల్ట్రా. సో Mi 11 లైట్ లో వీళ్ళు 4G మాత్రమే యూజ్ చేస్తున్నారు. దీంట్లో వీళ్ళు టోటల్ గా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 3 చిప్స్ ని యూజ్ చేస్తున్నారు అనమాట, ప్రాసెసర్ ని. చూద్దాము, ఈ మనకి మాక్సిమం 2021 లో రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మనకి Mi Note 10 Pro అని, Mi Note 10 Pro అని మనకి రీసెంట్ గానే లాంచ్ చేశారు. సో ఈ Mi 11 సిరీస్ మాక్సిమం మనం నెక్స్ట్ ఇయర్ మన ఇండియాలో చూడొచ్చు. దీని కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా మనకి దీంట్లో లీక్ అయినాయి. సో Mi 11 లైట్ వచ్చి మనకి 4G సపోర్ట్ తో వస్తుంది. సో అండ్ దీంట్లో వీళ్ళు యూజ్ చేసిన ప్రకారం అయితే 6.5 ఇంచ్ ఫుల్ HD AMOLED డిస్ప్లేని యూజ్ చేస్తారు. ఇది మనకి 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అదే మనకి Mi 11 తో చూసుకుంటే మనకి 6.81 QHD AMOLED డిస్ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్. అండ్ దీంట్లో వీళ్ళు వచ్చి 1500 నిట్స్ పీక్స్ బ్రైట్నెస్ అనమాట. సో ఇది మనకి కర్వ్ డిజైన్ తో వస్తుంది అనమాట స్క్రీన్. అదే Mi 11 అల్ట్రా అయితే 6.81 క్వాడ్ QHD ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది. దీనిలో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. సో ఇది కూడా మనకి కర్వ్ డిజైన్ తోనే వస్తుంది అనమాట స్క్రీన్. సో చూద్దాం, ఇది మన ఇండియాలో లాంచ్ చేస్తారు మాక్సిమం 2021 లో, ఎందుకంటే స్నాప్డ్రాగన్ 3 ప్రాసెస్ కాబట్టి, పైగా 5G. సో చూద్దాం ఎలా ఉంటుందో. నెక్స్ట్ న్యూస్ నుంచి మీకు ఆల్రెడీ తెలిసిందే ఫ్రెండ్స్, OnePlus 9 సిరీస్ తో పాటు వీళ్ళు OnePlus ఫస్ట్ వాచ్ ని వీళ్ళు లాంచ్ చేశారు అనమాట. సో ఆ వాచ్ కూడా చూడడానికి చాలా బాగుంది, కానీ ఇది చూడడానికి సేమ్ సామ్సంగ్ యాక్టివ్ స్మార్ట్ వాచ్ ఉంది కదా, యాక్టివ్ స్మార్ట్ వాచ్ 2. సో ఈ మోడల్ లాగే ఉంది. ఈ OnePlus వాచ్ లో వీళ్ళు టోటల్ గా 110+ వర్కౌట్ మోడ్స్ ని యూజ్ చేశారు. అండ్ దీంట్లో బ్లడ్ ఆక్సిజన్ ఉంటుంది, హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, స్ట్రెస్ లెవెల్ మానిటరింగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు దీంట్లో కూడా వ్రాప్ ఛార్జ్ అనేది యూజ్ చేస్తారు అనమాట. అంటే మీరు 20 మినిట్స్ కానీ ఛార్జింగ్ పెడితే మీకు బ్యాటరీ లైఫ్ వచ్చి మీకు 2 వీక్స్ అనేది వస్తుంది అనమాట బ్యాటరీ లైఫ్. సో ఇది మనకి కాలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది, సో మెసేజ్ నోటిఫికేషన్. ఇంకోటి ఏంటంటే ఈ వాచ్ తో మనం OnePlus టీవీని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఎవరైతే ఒకవేళ మీరు OnePlus టీవీ కానీ ఇంట్లో కానీ ఉంటే మీరు ఈ వాచ్ తో మీరు OnePlus టీవీని మీరు కంట్రోల్ చేయొచ్చు అనమాట OnePlus వాచ్ తో. టోటల్ గా 3 వేరియంట్స్ వస్తున్నాయి: బ్లాక్, వైట్ అండ్ లైట్ గ్రీన్ కలర్ అనుకుంటా. టోటల్ గా ఈ 3 కలర్స్ మాత్రమే వస్తున్నాయి. చూద్దాం ఈ వాచ్ అనేది ఎంత సక్సెస్ అవుతుందో. ఈ OnePlus వాచ్ అనేది మనకి ఏప్రిల్ 14న ఫస్ట్ సేల్ అని స్టార్ట్ అవుతుంది. ఒకవేళ కానీ మీరు SBI కార్డ్ కానీ యూజ్ చేస్తుంటే సో దీని మీద వాళ్ళకి 2000 డిస్కౌంట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చి లెనోవో నుంచి. సో మీకు తెలిసిందే ఫ్రెండ్స్, ఆసెస్ వాళ్ళకు గేమింగ్ మొబైల్ లాంచ్ చేశారు. ఆసెస్ ROG Phone 5 అని చెప్పి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేశారు.
సో దీనికి పోటీగా ఏప్రిల్ 8th ఒక మొబైల్ అనేది లాంచ్ చేయబోతున్నారు. సో దీంట్లో ఏంటంటే దీని మోడల్ పేరు కూడా మనకి లీక్ అయింది, లెనోవో లీజియన్ 2 Pro అని. ఇది అఫీషియల్ గా మనకి ఏప్రిల్ 8th వస్తుందని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. సో దీంట్లో ప్రకారం చూసుకుంటే మీరు గమనించారు, మన ఇండియాలో మాక్సిమం హైయెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఎంత, 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. సో దీంట్లో వాళ్ళు 110 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది యూజ్ చేస్తున్నారంట. ర్యామ్ ప్రకారం చూస్తే మనకి 16 GB ర్యామ్తో వస్తుంది ఇది. అండ్ దీంట్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 888 చిప్స్ ని యూజ్ చేస్తున్నారు. అంటే కంపల్సరీగా ఇది ఒక బెస్ట్ ప్రాసెసరే. అండ్ దీంట్లో మనకి 16 GB ర్యామ్ ప్లస్ 110 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. అంటే చూడాలి మరి ఈ మొబైల్ అనేది ఎంత హిట్ అవుతుందో. ఇది మనకి ఆసెస్ మొబైల్ కి పోటీగా రిలీజ్ చేశారు. సో ఇంకోటి ఏంటంటే మనకి ఛార్జింగ్ పెట్టడానికి డ్యూయల్ పోర్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇది 110 వాట్స్ అంటే ఆటోమేటిక్ గా ఒక పోర్ట్ సరిపోదు. దీంట్లో వీళ్ళు డ్యూయల్ టర్బో కూలింగ్ సిస్టమ్ అది యూజ్ చేస్తారు. ఎందుకంటే 110 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది అంటే చూడాలి ఈ మొబైల్ అనేది అసలు ఉంటుందో పేలిపోద్దు. కాబట్టి వీళ్ళు కూలింగ్ సిస్టమ్ అనేది గేమింగ్ మొబైల్ కాబట్టి ఆటోమేటిక్గా ఒక కూలింగ్ సిస్టమ్ అనేది కూడా దీంట్లో డ్యూయల్ సిస్టమ్ ఉంటుంది అనమాట. చూద్దాం, ఏప్రిల్ 8th మనం వెయిట్ చేయాలి. చూద్దాం అసలు ఈ మొబైల్ కూడా ఎంత హిట్ అవుతుందో. సో ఇమాజిన్ కంపెనీ మీకు ఐడియా ఉంటుంది, ఇది ఒక ఐఫోన్ రీసెల్లర్ కంపెనీ అనమాట. సో వీళ్ళు హోలీ ఫెస్టివల్ కి సందర్భంగా ఈ ఐఫోన్ 11 సిరీస్ ని, సో దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మనకి 41,900 అనమాట. సో ఇది మనకి ఓన్లీ ఈ కంపెనీలో మాత్రమే, సో ఈ వెబ్సైట్ లో మాత్రమే దొరుకుతుంది. సో దీని వీళ్ళు అఫీషియల్ గా ట్విట్టర్ లోనే మనకి ట్వీట్ చేశారు. సో దీని ప్రైస్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు 5,000 HDFC క్యాష్ బ్యాక్ అనేది వస్తుందంట. సో యాసిరీస్ పరంగా చూసుకుంటే యాసిరీస్ అప్ టు 8,000. అంటే ఇంత వాల్యూ అనేది ఒక క్యాష్ బ్యాక్ మళ్ళీ యాసిరీస్ కూడా ఇస్తున్నారంట. అండ్ మొబైల్ ప్రైస్ కూడా వీళ్ళు చెప్పిన ప్రకారం చూసుకుంటే 41,900 ఉంది. సో ఒకవేళ కానీ మీరు ఐఫోన్ 11 అయితే 5G మొబైల్ అయితే కాదు. సో 5G అనేది మాక్సిమం ఇయర్ ఎండింగ్ అలా రావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా రావచ్చు. మేము ఈ మొబైల్ ఒక 1 year మాత్రమే యూజ్ చేస్తాము, యాపిల్ అంటే నాకు ఐఫోన్ అంటే బాగా ఇష్టం అనుకుంటారు. సో యూ కెన్ గో టు ది వెబ్సైట్, యూ కెన్ బై ఇట్ ఆన్ హోలీ ఫెస్టివల్ డే. సో చాలా మంది వెయిట్ చేశారనమాట, OnePlus 9 కొనాలి, దీని ప్రైస్ ఎంత ఉంటుందో ఎట్టైనా కొనేస్తామని చెప్పి చాలా మంది వెయిట్ చేశారు జనాభా. కానీ వాళ్ళకి నిన్న లాంచ్ చేశారు, ప్రైస్ కూడా మనకి రిలీవ్ అయినాయి. సో ఆ ప్రైస్ చూడగానే ఒక్కొక్కరి దిమ్మ తిరిగిపోయింది. సో OnePlus 9 Pro స్టార్టింగ్ ప్రైస్ 65,000, అంటే 64,999. అదే 12 GB ర్యామ్ 256 GB అయితే 69,999. అదే OnePlus 9 అయితే మనకి 8 GB ర్యామ్ వేరియంట్ అయితే మనకి 49,999. అదే మనకి 12 GB అయితే 54,999. సో ఇంత ప్రైస్ పెట్టి OnePlus సిరీస్ అనేది కొనడం అనేది ఐ డోంట్ నో, అది మీ ఇష్టం అనమాట. సో దీంట్లో హ్యాసెల్ బ్లేడ్ అనే కంపెనీ కెమెరా తెలుసు కదా, సో హ్యాసెల్ బ్లేడ్ కూడా యూస్ చేస్తారు, కెమెరాకి మంచి క్వాలిటీ అనేది ఇస్తుందని చెప్పారు. సో ఈ ఫొటోస్ కూడా మీరు అఫీషియల్ గా లైక్ OnePlus వెబ్సైట్స్ లో ఇన్స్టాగ్రామ్స్ లో చూసుంటారు, ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఈ ప్రైస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. దాంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అండ్ మనకి 6.7 ఇంచెస్, దీనిలో 6.5 ఇంచెస్. దాంట్లో 4 కెమెరాస్ ఉంటాయి, దీనిలో 3 కెమెరాస్ ఉంటాయి. అంతే, మాక్సిమం అంతే ఉంది డిఫరెన్స్. నా దృష్టిలో చెప్పాలంటే OnePlus 9 కొనడం కూడా కష్టమే. ఎందుకంటే లైక్ ఒక 50,000 పెట్టి OnePlus 9 సిరీస్ కొనుక్కోవడం కన్నా డైరెక్ట్ గా యాపిల్ వచ్చేస్తుంది కదా. సో చూడండి ఈ OnePlus 9 అది మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది, ఓకే ఈ ప్రైస్ మేము కొనగలుగుతాం అనుకుంటే యూ కెన్ గో త్రూ OnePlus 9 Pro. సో OnePlus 9 తో చూసుకుంటే OnePlus 9 Pro లో కెమెరా క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో OnePlus 9 తో చూసుకుంటే, సో ఒకవేళ మీరు ఆ ప్రైస్ కి మీరు కొంటామనుకుంటే మీరు కొనొచ్చు. అండ్ గేమింగ్ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు, లైక్ PUBG గేమ్స్ అలాంటివి ఎక్కువగా ఆడుతుంటారు అనమాట. లైక్ గేమింగ్ అంటే ఎవరైతే బాగా ఇష్టపడతారో మీరు OnePlus 9 మొబైల్ ని కొనొచ్చు. ఎందుకంటే దాంట్లో అది కూడా 5G వేరియంటే మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ తో వస్తుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చి మనకి iQOO మొబైల్ నుంచి. యాక్చువల్ గా iQOO మొబైల్ అనేది చాలా బాగా హిట్ అయింది మన ఇండియాలో. సో తక్కువ బడ్జెట్ లో మనకి ఎక్కువ ఫీచర్స్ అనేవి వచ్చాయన్నమాట. ఇది మనకి వివోకి సబ్ బ్రాండ్ ఇది. సో వివో వాళ్ళతో ఇంకో బ్రాండ్ అనమాట. సో ఈ iQOO వాళ్ళు iQOO 7 మొబైల్ అనేది వస్తుందని చెప్పి వీళ్ళు ట్విట్టర్ లో ఒక టీచ్ చేశారనమాట. సో దీని ప్రైస్ కూడా మనకి అండర్ 40,000 లో ఉంటుంది. మాక్సిమం లైక్ 39,000 కానీ లేకపోతే 38,999 కూడా ఉండొచ్చు. సో వీళ్ళు టీచ్ చేశారు. దీనిలో వీళ్ళు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. టోటల్ గా ఇది మనకి, సో ఇది కూడా మనకి 5G వేరియంట్ తోనే వస్తుంది. సో ఇవి టోటల్ గా మనకి 2 వేరియంట్స్ తో వస్తున్నాయి. 8 GB ర్యామ్ 128 GB అండ్ 12 GB ర్యామ్ 256 GB తో వస్తున్నాయి. దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ ఎపిసోడ్ టెక్ న్యూస్.
సో మీకు ఈ వీడియో నచ్చేటైతే దయచేసి లైక్ చేయండి అండ్ ఇతరులకు షేర్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ టెక్ న్యూస్ కాబట్టి ఐ నీడ్ ఎవ్రీ వన్ సపోర్ట్. సో ఫైనల్గా ఈ రౌండ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ రౌండ్ ఐకాన్ని టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు నా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.